అందరికీ నమస్తే. ఎస్టార్ మీడియా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ మధుగాని రాణి. మరి సామాన్యుడు బతుకులల్లా నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గిట్లయితే సామాన్యుడు బతుకుడు ఎట్లా ఒకసారి జర ఆలోచించుండ్రు అందరు. ఇక పేదోడు మధ్య తరగతి బతుకులల్లా గూడు లేకపోయినా, కట్టుకోనీకే గుడ్డ లేకపోయినా, తిననీకింత బువ్వ లేకపోయినా ఆ బతుకు జీవితం సాగించుడైతే చాలా కష్టమే, అవునా కాదా? అందులో ఓను తిననీకే ఇంత తిండి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇట్లాంటి బతుకులల్లా 4 ఏళ్ళు మన నోట్లకు పోవాలనంటే రాత్రింబగలు కష్టం చేసుడైతే తప్పదు. మరి గింత కష్టపడుతున్నా మనకు 4 రాళ్ళు ఎన్కేసుకుందామా అంటే గా కష్టానికి తగ్గ ఫలితమైన దక్కుతుందా అంటే అది కూడా లేకపోయే. గిన్ని తిప్పలు పడి కష్టపడుతున్నా మనసంటోళ్ళకి వచ్చిన పైసలన్నీ గీ తిండికే పెట్టుకుంటే మరి ఇక మనసంటోని బతుకులు మారేది ఎట్లా? గిట్ల నిత్యావసరాలు పెరిగిన కారణాలు ఎవరయ్యా అంటే ముమ్మాటికి ప్రభుత్వాలే. కనీసం పండించే రైతన్నలన్నా బాగుపడుతున్నారా అంటే గది కూడా లేకపాయే. పండించేదేమో రైతు, గా పంటలకు పెత్తనం చెలాయించేది మాత్రం మధ్యలో ఉన్న దళారులే. మరి గా దళారులు ఎవరయ్యా అంటే రాజకీయ నాయకులే. ఒకప్పుడు భూమిని దున్నుకొని బతికిన రైతులు ప్రభుత్వ ఆదాయాల కోసం అమాంతం భూముల రేట్లు పెంచడంతోని రియల్ ఎస్టేట్ ముసుగులల్లా పేదోని భూములన్నీ బడా రాజకీయ వ్యాపారుల చేతికి పోతున్నాయి. గిట్లా ఈ భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపార చేతులకు పోవటంతోటే దున్నే పొలాలు, పండించే పంటలు అన్ని కూడా రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఇదొక కారణం అయితే ఇక దీనికి ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నదిగా. ఇక రెండో కారణం, ఇతర రాష్ట్రాల పైన నిత్యావసరాలకు మనం ఆధారపడటం ద్వారా రవాణా వ్యవస్థ ఖర్చులైతే అధికంగా పడుతున్నాయి. మూడో కారణం ఏందయ్యా అంటే దళారీ వ్యవస్థ. ఇక ఒక్క కుటుంబంలో ఓ 4 మనుషులు బతకాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఒక చిన్న వీడియో ద్వారా నేనైతే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఈ చిన్న విశ్లేషణ ద్వారా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక చిన్న ఫ్యామిలీకి నెలవారీ ఖర్చులు ఎంత ఉంటాయి అనేది నేను మీకు ఒక్కసారి వివరించే ప్రయత్నం చేస్తున్నా. ఒక సామాన్యుని ఖర్చు సామాన్యుడి ఖర్చులో మొదటగా ఒక బియ్యము ఒకప్పుడు 25 కిలోల బియ్యం బ్యాగు 1000 రూపాయలకు వచ్చేది. కానీ ఇప్పుడు అదనంగా 500, 1500. ఇక గ్యాస్ 1000. గ్యాస్ పైన కూడా సబ్సిడీ ఇస్తా అన్న ప్రభుత్వాలు ఉన్నాయి. ఇచ్చిండ్రా? ఎవరికైనా వచ్చిందా? 500కే గ్యాస్ అన్నారు. ఎక్కడ పోయినాయి ఆ గ్యాసులు? కూరగాయలు కనీసం ఈ గ్యాస్ అన్న ఒక నెల రోజుల వరకు కరెక్ట్ గా వస్తుందా అంటే ఆ ముచ్చట కూడా లేదు. కూరగాయలు ఇవి నేను వేసేది ఖాళీ ఒక వారానికి ఒక 500 పెట్టుకోండి కూరగాయలకు అంతే. ఇక నెల సరుకులకు ఒక 5000, ఎంత లేదన్నా ఒక 5000. ఇక చికెన్ ఒక 4 సార్లు తింటే, నెలలో ఒక 4 సార్లు తింటే ఓ 1200. ఇక పాల ఖర్చు నెలకి ఓ 1200. ఇక రీఛార్జ్, ఇంట్లో ఒక 2 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయంటే చాలు, ఆ రీఛార్జ్కి ఒక 500. ఇక మెడికల్, ఏ ఆర్ఎంపీకి పోయినా, ఏ హాస్పిటల్కి పోయినా, ఎక్కడ పోయినా మినిమం ఒక 2000 అయితే ఖచ్చితంగా ఖర్చు చేయాల్సిందే, ఖర్చు అవుతాయి కూడా. ఇక వినోదం, ఇట్లనే ఇంట్లో పిల్లలు ఉంటారు, చాక్లెట్లకో బిస్కెట్లకో అది కొననికనో ఇది వెన్నుకనో ఎంత లేదన్నా ఒక 2000 ఖర్చు అక్కడ. ఇక టీవీలు దీంట్లోనే. ఇక పెట్రోల్ ఖర్చు 2000. ఇక కరెంటు బిల్లు, ఉచిత కరెంటు బిల్లులు అన్నారు, రెంట్కున్నోళ్ళకు కూడా ఉచిత కరెంటు బిల్లు అన్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి ఆ ఉచిత కరెంటు బిల్లు వస్తుందా అనేది చెప్పలేదు. కరెంటు బిల్లు. ఇక ఇంటి అద్దె ఎంత లేదన్నా ఒక 6000 మినిమం. ఇక ఇది మొత్తం కలిపితే దాదాపు ఒక 23,000 వరకు వస్తుంది. ఇక దీంట్లోనే మళ్ళా మందు ఖర్చు, అసలైన ఖర్చు అదే మర్చిపోయినాము. ఇక మందుకు ఒక ప్రతిరోజు ఒక 200 వేసుకున్నా కూడా నెలకి ఓ 6000 ఇది. ఇక మనకు ప్రభుత్వం ఇచ్చింది ఏముంది? ఇండైరెక్ట్ గా మన దగ్గర నుంచి
వాళ్ళకు పన్ను విధంగా ఆదాయాలు అయితే పోతూనే ఉంటాయి. ఇది ఒక్కసారి అందరు గమనించండి. ఇది మొత్తం నేను వేసింది ఖాళీ ఒక భర్త భార్య ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇక మన తెలంగాణలో ఇక పండుగలు అయితే నెలకో పండుగ అయితే వస్తుంది, ఇంటికి ఒక చుట్టమే వచ్చాయి. ఇక చుట్టం వచ్చిన కాడ ఇంట్లో ఏది తక్కువ ఉన్నా కష్టమేనా. ఇక దీంట్లో అయితే ఇది 200 కాస్త 2000కి జరిగిపోతుంది. గిట్లుంటది ఆదాయ అంటే మన దగ్గర నుంచి గవర్నమెంట్ కు ఆదాయము ఇండైరెక్ట్ గా పోతూనే ఉంది. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఏ సామాన్యుడి బతుకులు మార్చిండ్రో జర చెప్పుండ్రి. ఏ ప్రభుత్వం మార్చింది? లక్షల కోట్ల పథకాలు ఈ పేదలకు ఇచ్చిన అన్ని చెప్పిండ్రు కదా. ఇక మీరు ఇచ్చే ఉచిత పథకాల వల్ల ఎంతమంది సామాన్యులు వారి జీవితాలు బాగుపడ్డాయి అనేది చెప్పాలి. ఉచిత పథకాలంటే ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి, ఉపాధి కల్పించండి. ఈ 3 పథకాలు మీరు ఇస్తే మీరు లక్షల ఉచిత పథకాలు ఇచ్చినా కూడా అవి ఏవి పనికి రాకుండానే ఉంటాయి. ఈ 3 పథకాలు ఎట్లా అమలు చేయాలన్న ఆలోచన చేస్తే ప్రజలు బాగుపడతారు, దేశం కూడా అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇక మేము ఇది ఇచ్చినాము అది ఇచ్చినాము అనుకుంటా ఎన్ని ఇచ్చినా కూడా ఇవి ఏవైనా కూడా వేస్టే అనే. ఇక మరి మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయండి. కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాసి పంపేయండి. మరియు ఎస్టార్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.